ఆహా ఇప్పుడు తాగిపోతే నాకు పని దొరుకును కాక. ముందుగా చిన్న చింత పోయేటప్పుడు గణాలు కదుపతి అయినటువంటి ముందు విఘ్న నాయకుని వేడుకొని వెళ్ళేదా. గజముఖని గణపతిని నిన్నగల్వంతనే అంబిత వరపాలిన కల్పతలు గజముఖని గణపతిని నిన్నగల్వంతనే అంబిత వరపాలిన కల్పతలు శపథలయ్యా శప ఇందు పొద్దున్నే 6 10,000 ఒకసారి దాని ఉందేంటి మహామంత్రి తెలుసుకున్న కథ ఏం బొట్టు పుల్లు అయినా ఏమే అబ్బా మహామంత్రి నేను ఈ సభా మందిరానికి చేరవచ్చినాను కావున నేనెవరు మీ డాడీ వచ్చినాడు చూడు గుడ్డు చేసి మీ డాడీ కదా హెల్త్ ఉంటే మా నాయన ఏంటివే మహామంత్రి నేడు ఈ సభా మందిరానికి చేరవచ్చినాను కావున నేనెవరు నా పల్లె పట్ల కుల గోత్రనామ తెరునికి తెలిసి ఉన్నవా అలాగే తెలుపుచుమరా పరిమట్టుకారా అవును పాలకుండ పరిపాలించే చేర్చిన నాగిరెడ్డి తిరునాగిరెడ్డి పారికలు సీనమ్మ కొండమ్మ గట్టిగేస్తే దుడ్లు బాగా ఇస్తారమ్మా ఎట్లా వచ్చినా ఒకటే దుడ్డే ఎత్తు కొట్ట ఒకటే కూర్చొని కొట్ట ఒకటే మహామంత్రి తిరునాగిరెడ్డి పారికలు సీనమ్మ కొండమ్మ సగల సగల సంతోషముతోన చిన్నగడ ఒక రకంగా వదలల్లా మహామంత్రి అది కాదురా అది కాదు మొదలమనింది హలో మహామంత్రి ప్రభు అర్జును కాక నాకున్న దాని సంపదలా తెలుపుతారు ఆలోచించడానికి
నువ్వెవరు చికెన్ 3 సార్లు వేపించుకోమని మహామంత్రి వచ్చినావురా రాంపల్లి ఇంటికి ఏడే మూడో ఇంట్లో మూడే హుషార్ మహామంత్రి ఏం చెప్తుందిరా ఏం చెప్పు గుర్తులేదు ఎక్కిన తనుము ఎక్కడానికి ఏనుగులు ఏలేటందుకు రాజ్యం గుర్రములు పండన పాలిపులు అవునయ్యా కూర్చొని కుర్చీ ఓహో ఎటువంటి కొరత లేకుండా పాలికుండా పని చేస్తున్నాడ్రా మళ్ళీ ఇండుకొని పాలుగూర్లు 10 ఉంటే 3 అమ్మేసినవన్నీ ఎవరు నీకు చెప్పిందే మా చెప్పారు గొర్రెలు అమ్ముకునే గర్భ మేమెవరు పాలుగోలంటే వాళ్ళు అమ్ముకున్నారు వాళ్ళ చిక్కల నా చేతిలో వాళ్ళ కత్తుంది మహామంత్రి 3 గొర్రెలు 18,000 21,000 ఎంతకమ్మునే నాకు తెలిసినా నరుకుతా పిచ్చిలు పిచ్చిలో మహామంత్రి 7 ఉన్నాయా 7 మంది జీవాలుంటాయి మాకు మహామంత్రి ప్రభు అర్జును కాక ఇంక నువ్వు తెలుపుతాను ఆలోచించుకురా 12 మంది పాలుగాళ్ళు 100 మంది కూలివారు ఏడా మా ఇంట్లో కూలోళ్ళు 100 మంది అవును అట్లా అయితే మన మీ అమ్మ టమాటా చెట్లు పురుగట్టిన మీకు సట్టు నాతో ఇప్పించుకున్నా మా అమ్మాయి సట్టు మేమే కూలోళ్ళకి సట్టు పంచుతాం చూసి మాట్లాడే నరుకుతా పిచ్చులు పిచ్చులు దానికే నువ్వు అనే మాట సట్టు ఇప్పించుకుంటాం మేము పోయి మహామంత్రి ఏముండవుప్పా ఏమున్నాయి బట్టలు నల్లా కులాలకి చిన్న బట్టలు కొత్త బట్టలు ఇస్తాం మేము మహామంత్రి గుండెలు పుట్టి టైన్ పూరు గుడుస్తుంది ఇట్లా వాళ్ళ కులాలు మటన్ పెట్టుకొని మేము ఏం చేసేది ఎన్నెన్ని తెచ్చిస్తాంరా మహామంత్రి పెద్దపా పెద్దప్పనే పెద్దప్ప అయ్యా 2 వారు నెల అయ్యా అట్లా అతి కథ మహామంత్రి అయ్యా అతి కథ అతి అదే చాలు ఇంకా చాలు మహామంత్రి గుర్లు నీటేం పాటు పడిన చెప్పిన మేపడి ఇస్తామండి సరే నా పాలకుండా పట్టణమున సుకుమామని రాజ్యం మెల్ల గట్టుపరుచుకో దీని మీద పలు దేవరెద్దు కట్లేసేది అట్లా చెప్పి నన్ను పట్టుకొని ఎట్లా ఒకవేళ నన్ను మెచ్చి పులహారం మీద కాదు వేసేది ఎట్లా తీసి మడికి తీసి మెడకేమని